అస్మద్ గురుభ్యో నమః. నమస్తే గురుజీ. నా పేరు రంగమన్నారండి. ఐఎమ్ 56 years ఓల్డ్. నన్ను రాజరాజేశ్వరి గారు పరిచయం చేశారు. ఫస్ట్ లెవెల్ కూడా కంప్లీట్ చేసి సెకండ్ లెవెల్ కంప్లీట్ చేశాను గురువు గారు. ఫస్ట్ లెవెల్లో నాకు ముఖ్యంగా స్లీపింగ్ ఇష్యూస్ చాలా కంట్రోల్ అయ్యాయి. వెయిట్ లాస్ అయ్యింది. తర్వాత బాడీ చాలా లైట్ గా ఎంత పని చేసినా కూడా ఎలాంటి భారంగా కానీ ఇబ్బందిగా కానీ అనిపించడం తగ్గింది. తర్వాత ఫేస్ లో చాలా చేంజెస్ వచ్చాయండి. బ్లాక్ గా ఉండేది, ఆ బ్లాక్నెస్ అంతా పోయింది, మంచి షైన్ వచ్చింది, స్కిన్ టోన్ చాలా బాగా మారింది. సెకండ్ లెవెల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిరాహార సంయమ దీక్ష విరమణ అనేది వరంగల్ భద్రకాళి అమ్మవారి ప్రసాద స్వీకారంతో కంప్లీట్ చేయగలిగాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ డ్యూ టు గురూజీ. మీ యొక్క ఆశీర్వచనంతో నాకు ఇంత అద్భుతమైన అదృష్టం దక్కింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అండ్ సెకండ్ లెవెల్లో వచ్చేటప్పటికి నాకు ఎమోషన్స్ హ్యాండిల్ చేయడం అనేది చాలా అద్భుతంగా జరిగిందండి. అసలు ఇదివరకు అయితే ఏదైనా చిన్న తేడా వచ్చినా, ఏదైనా ఎవరైనా కొంచెం నెగిటివ్ గా కానీ, ఏదైనా కొద్దిగా గట్టిగా అట్లా ఏదైనా నాకు మాట్లాడడం కానీ, వాళ్ళ రియాక్షన్స్ కానీ జరిగినప్పుడు ఎమోషనల్ గా చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. నిద్ర అంతా కూడా చాలా డిస్టర్బ్డ్ అయిపోయి అలా ఉండేది. బట్ నిన్ననే ఒక ఇష్యూ జరిగింది. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండి. నేనేనా ఇట్లా హ్యాండిల్ చేయగలిగింది అని. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ గురువు గారు. మీకు శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గురువు గారు. ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్ అప్పుడు కూడా నేను 2.5 kgs తగ్గాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఇష్యూస్ ని సాక్షిభూతంగా చూడడం అనేది నాకు అనుభవపూర్వకంగా నిన్న నేను హ్యాండిల్ చేసిన విషయం ద్వారా నాకు తెలిసింది. అది మీ యొక్క ఆశీర్వాదమే గురువు గారు. మీరు చెప్తున్న విషయాలు కానీ, ఎనర్జైజేషన్ అప్పుడు కానీ నాకు నేనే చాలా చేంజెస్ అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. వాటిని నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను. దట్స్ ద గ్రేట్ చేంజ్ ఇన్ మీ బికాస్ ఆఫ్ యూ సార్. దట్స్ ఆల్ సార్. ముఖ్యంగా ఆహార విషయాల్లో మీరు హ్యాండిల్ అనేటువంటి ఒక పదం ఎప్పుడు చెప్తూ ఉంటారు, హ్యాండిల్ ఇట్ అని. నౌ హ్యాండిల్ అనేది ఎలాగా అనేది ప్రాక్టికల్ గా నేను అన్ని విషయాల్లో కూడా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆహార విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నాకు ఒక్కటే అర్థమైంది, మమ సమస్త సమర్పణ భావేన పరాశక్తి సమేత పరమశివ పాదార విందార్పణమస్తు. ఈ భావాన్ని అర్థం చేసుకుంటే ఐ కెన్ మేనేజ్ ఎనీథింగ్. అలాగే ఇప్పుడు నా బాడీ షేప్ లో కూడా అంటే ఇప్పుడు నేను పర్ఫామ్ చేయడానికి ఒక స్టేజ్ మీద ఒక నాట్యాన్ని ప్రదర్శించగలిగేటువంటి అద్భుతమైన మార్పు అయితే నాలో వచ్చింది గురువు గారు. ఎందుకంటే ఇప్పటి వరకు ముఖ్యంగా ఈ శరీరం యొక్క ఆకృతి సరిగ్గా లేనందువల్లే నేను పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బాగా జంకాను. చెయ్యాలనిపించిన అవకాశాలు వచ్చినా కూడా డ్యూ టు ద బాడీ షేప్ నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఈ సంయమ ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్స్ చేసిన తర్వాత
నాకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ కెన్ గివ్ ఏ పర్ఫార్మెన్స్ అనేసి. సో 9th రాజమండ్రిలో ఒక గురువు గారి యొక్క ప్రవచన సందర్భంగా ఒక ఐటమ్ ని ప్రదర్శించడానికి నేను ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నాను. దానికి మీ ఆశీర్వచనాలు కావాలి గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్.